హాయ్ గైస్, మనం అయితే వచ్చేసాం ఈరోజు ప్రిన్సిప్ ఘాట్ మోనమెంట్ అనమాట. అండ్ ప్రిన్సిప్ ఘాట్ మోనమెంట్ అంటే చాలా మంది తెలీదు. అదేంటంటే స్పెషాలిటీ ఏం లేదు. జేమ్స్ ప్రిన్సిప్ యాక్చువల్లీ అతను ఇండియాకి వచ్చి ఎన్నో యాక్టివిటీస్లో పాల్గొన్నారనమాట. అండ్ ఆయన బెంగాల్లో సెక్రటరీగా చేశారు. అండ్ ఆయన చాలా స్క్రిప్ట్స్ రాశారు. అండ్ అతను కంపెనీ రూపీస్లో వర్క్ చేశారు. అండ్ చాలా విషయాల్లో పనిచేశారు. అండ్ ఇక్కడ పక్కనే హోగ్లీ రివర్ ఉంది. మనకి ఆ మీద చూస్తే ఆ పైన ఫోకస్ చేయండి. ఆ పైన చూస్తే మనకి హౌరా బ్రిడ్జ్ అనమాట. హౌరా న్యూ బ్రిడ్జ్. ఇది హౌరా ఓల్డ్ బ్రిడ్జ్ అవతల వైపు ఉంది బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ మనకి ప్రిన్సిప్ ఘాట్ మోనమెంట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే ప్రిన్సిప్ ఘాట్ మోనమెంట్ యొక్క చరిత్ర ఏంటంటే ఏం లేదు, అతను అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అండ్ అతను అండ్ కెనల్ కనెక్టింగ్ లో, హోగ్లీ రివర్ కెనల్ కనెక్టింగ్ లో అండ్ సుందరబాన్స్ లో ఆయన వర్క్ చేయడం వల్ల సో మనకైతే ఆయన గుర్తుగా ఇక్కడైతే మనకి బిల్డ్ చేశారనమాట ఈ ప్రిన్సిప్ ఘాట్. అండ్ ప్రిన్సిప్ ఘాట్ చూద్దాం పదండి. అండ్ మీరు చూస్తున్నది ప్రిన్సిప్ ఘాట్ అనమాట. ద బ్యూటిఫుల్ మోనమెంట్. అండ్ నైట్ టైం లైటింగ్స్ అయితే అదిరిపోద్ది. ఇది అతని గుర్తుగా అయితే దీన్ని బిల్డ్ చేశారనమాట. ఏమీ లేదు కానీ జస్ట్ ఇది ఘాట్ అనమాట. జస్ట్ మనకి రివర్ పక్కన ఉండే జస్ట్ ప్రిన్సిప్ ఘాట్ అనమాట. ఆయన గుర్తుగా అయితే దీన్ని కట్టారు. చూడడానికి మంచి అట్రాక్షన్ అని చెప్పాలి. ఇది బాగుంటది. అండ్ మనకి లొకేషన్ కూడా చూపించింది. ఇది ఎంతో అందంగా ఉంటుంది నైట్ టైం అంటే మన దగ్గర రావడం జరిగింది. అండ్ మనకి హోగ్లీ రివర్ హౌరా న్యూ బ్రిడ్జ్ పక్కనే లొకేట్ అయి ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇంకోటి మనకు చూడండి, ఎరెక్టెడ్ టు ద హానర్ ఆఫ్ జేమ్స్ ప్రిన్సిప్ బై హిస్ ఫెలో సిటిజన్స్ అనమాట. అతని కోసం అతని గుర్తుగా ఈ ఘాట్ని అయితే కట్టారు. చాలా అందంగా ఉంది ఘాట్ మాత్రం. వెరీ బ్యూటిఫుల్ అనమాట. నైస్. అండ్ దీన్ని అయితే 1841లో అయితే బిల్డ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్ చెదరకుండా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇంకా ముందుకు కూడా వెళ్ళి చూద్దాం ఇంకేముందో. అండ్ మనకి కొంచెం ముందుకు అయితే వెళ్ళగానే రైల్వే స్టేషన్ అయితే ఉంది, ప్రిన్సిప్ ఘాట్ రైల్వే స్టేషన్ అని. అండ్ మనకి లోకల్ ట్రైన్ అయితే రావడం జరిగింది, కోల్కతా లోకల్ ట్రైన్ అనమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా లోకల్ ట్రైన్. కరెక్ట్ బ్రిడ్జ్ కిందనే ఉంటుంది అనమాట ఈ రైల్వే స్టేషన్. ఇదిగో రైల్వే స్టేషన్, అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మన అవతల వైపు వెళ్దాం అనుకున్నాం, ట్రైన్ వచ్చేసింది, వెళ్దాం ఇది వెళ్ళిపోయాక. అండ్ మనకి ఇక్కడ ప్రిన్సిప్ ఘాట్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైల్వే స్టేషన్, ట్రైన్ ఆగింది, అందరూ పరిగెడుతున్నారు జనాలు అందరూ. హాయ్ 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 మనల్ని హాయ్ చెప్తున్నారు ఇక్కడ. ట్రైన్ అయితే ఉంది ప్రిన్సిప్ ఘాట్ లో. ట్రైన్ ఆగింది, అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మనం అయితే అవతల వైపు వెళ్దాం, అక్కడ వైపు ఏముందో చూద్దాం. ట్రాక్ దాటి అందరూ చాలా మంది వెళ్తున్నారు. మనం ఇంకా అటువైపు వెళ్తే ఏం కనిపిస్తుందో చూద్దాం. మనం ట్రాక్స్ దాటి అయితే ఇటువైపు వచ్చేసాం అనమాట. జస్ట్ చిన్న పార్క్ లా ఉంది ఇక్కడ, అందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. అండ్ మనకి పక్కనే హోగ్లీ రివర్ ఉంది. అండ్ ఇది ఒకటి మనకి హోగ్లీ రివర్ అనమాట. పైన హౌరా బ్రిడ్జ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. హౌరా బ్రిడ్జ్ కిందన ప్రిన్సిప్ ఘాట్ నుంచి మనం అలా ట్రాక్స్ దాటి అయితే అలా హోగ్లీ రివర్కి వచ్చారనమాట. అంటే ఈ హోగ్లీ రివర్ అయితేనే పారుతుంది ఈ కోల్కతాలో. చూడండి మొత్తం ఇది అలా వెళ్ళి సముద్రంలో అయితే కలుస్తుంది అనమాట. అండ్ మనకి అవతల వైపు అయితే హౌరా ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుంది, చాలా దూరంగా అనుకోవచ్చు అది. ఇదైతే న్యూ బ్రిడ్జ్ అనమాట, హౌరా న్యూ బ్రిడ్జ్. అండ్ ఇది బ్యూటిఫుల్ లొకేషన్. సో ఇది ఫ్రెండ్స్ ప్రిన్సిప్ ఘాట్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు విజిట్ చేయొచ్చు ప్రిన్సిప్ ఘాట్ ని. అండ్ మంచి అట్రాక్షన్ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే హోగ్లీ రివర్ దగ్గరికి రావాలంటే మనం ప్రిన్సిప్ ఘాట్ దగ్గర రావాలి. సో వెరీ నైస్. చెల్లి ఎలా ఉంది? సూపర్. మా చెల్లి ఏదో కొన్నది దారిలో, అది ఇప్పుడు లైట్ వేసి చూపిస్తుంది. చూపించు. ఓకే అచ్చా. అండ్ మనం ఇప్పుడు హోగ్లీ రివర్ని టచ్ చేద్దాం. హోగ్లీ రివర్ని. కమ్ ఆన్, గెట్ రెడీ. హోగ్లీ హోగ్లీ రివర్ని టచ్ చేస్తాం మనం. వాటర్ పెరిగింది చూసావా?
అండ్ ఇది కూడా దొరుకుతాయి ఇక్కడ, కొనుక్కోండి. చాలా బాగుంది, నైస్. ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కలకత్తా చాలా చూడాలి. సో ఇంకా కలకత్తా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇటువంటి కంటెంట్ కోసం మిస్ అవ్వద్దు, సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే కొట్టుకెళ్ళిపోండి. యా, వాచ్ ఫుల్ వీడియో. ఇంకేంది అక్కడ ఫుల్ వీడియో అయిపోయింది, గంట కొంచెం గట్టిగా ఉందండి. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మర్చిపోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.